విశాఖ నగరంలో విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరీనాలో నిర్వహించిన ఉగాది వేడుకలు శాస్త్రోక్త పూజలు వేద పారాయణ మంత్రోచ్చారణల నడుమ అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్, అశోక్, విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల నృత్య గీతికలు, తెలుగు భాష ఔన్నత్యాన్ని, ఉగాది విశేషాలను వివరిస్తూ సాగిన కవి సమ్మేళనాలు ఆహుతులను ఆద్యంతం అలరించాయి. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో అందుబాటులోకి తీసుకొస్తున్న P4 అనే నూతన విధానం ద్వారా పేదరికం లేని సమాజ స్థాపన సాధ్యపడుతుంది అని, దానికి విశ్వావసునామ సంవత్సరం ఉగాది నాంది కానుంది అని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఏ విధంగా ఆ పచ్చట్లో 6 రుచులు ఉంటాయో, స్వీట్నెస్ కానీ సోర్నెస్ కానీ ఉంటాయో, ఆ విధంగా మన లైఫ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ అప్స్ అండ్ డౌన్స్ని దాటుకొని ఆ దేవుడి మీద నమ్మకంతో అందరూ ముందుకు వెళ్ళాలి, మీరు అనుకున్న లక్ష్యాలని సాధించాలని మనకు తెలపడానికి ఈ పచ్చడి ఒక ఉదాహరణ. దాంతోపాటు మనకు ప్రతి సంవత్సరం గుర్తు వచ్చేది పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం కూడా చాలా చక్కగా మన పండితులు అందరూ వినిపించారు. దాన్ని వింటే ఎంత మేలు జరుగుతుంది అనేది కూడా వాళ్ళు వివరించారు. మనం ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు అమ్మగారు చెప్తారు, బాబు జాగ్రత్తగా వెళ్ళేసిరా అని. అది చెప్పడం వల్ల మనం ఏదో పడిపోతాము, లేకపోతే ఏదైనా జరుగుతుంది అనేది కాదు. మనం జాగ్రత్త పడతాము, నిదానంగా వెళ్ళి పనిని చక్కగా చేసుకొని మనం ఇంటికి తిరిగి వస్తామని ఒక ఆలోచనతో వారు చెప్పేవారు. ప్రతి ఇంట్లో కూడా వారు ఒక అమ్మవారు చెప్పేవారు. ఆ విధంగా ఈ పంచాంగం కూడా అలాంటిదే. ఎక్కడెక్కడ మనము జాగ్రత్త పడాలి, ఏ రాశులు వారు ఏ విషయాల మీద దృష్టి పెట్టాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేన్ని మనము ఎలాంటి కార్యక్రమాలు మనం చేపట్టాలి, దాన్ని చెప్పడానికే ఈ శ్రవణం అనేది. సో నేనైతే దీన్ని ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్గా భావిస్తాను. గత దశాబ్దాలుగా, సెంచురీస్గా జరిగే అంశాలని మన పెద్దవాళ్ళు గుర్తించి ఈ రాశిలో పుట్టిన వారు ఈ విధంగా ఉంటారు, మన ప్లానెట్స్ ఒక అలైన్మెంట్ కూడా ఇలా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతాయి అనేది వాళ్ళు గుర్తించి ఈ పంచాంగం అనేది వాళ్ళు రూపొందించారనేది నేనైతే భావిస్తున్నాను. సో దాంట్లో చెప్పినది మనము జాగ్రత్తగా తీసుకొని మనము ప్రవర్తనిస్తే మనకు అందరికీ మేలే జరుగుతాయనేది నా ఒక నమ్మకం. సో ఈ పంచాంగం శ్రవణం కూడా అందరూ విన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక గైడెన్స్తో, లీడర్షిప్తో మన రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగు వేస్తుందనేది మనము వినడంతో తెలుసుకున్నాము. మనము కూడా మనవంతు కృషి చేయాలి. ప్రతి విషయంలో కూడా రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి అంశంలో కూడా మనము మంచిదే జరుగుతుందని ఆలోచనతో, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మనము ముందడుగు వేయాలి. అందరికీ మేలే జరుగుతుంది. మన రాష్ట్రం గత సంవత్సరాల కన్నా రాబోయే సంవత్సరంలో ఎక్కువ అభివృద్ధి చెంది మనం అనుకున్న జీడిపి గ్రోత్ స్వర్ణాంధ్రగా 2047లో మనము రూపొందించాలంటే 15% జీడిపి గ్రోత్ ఉండాలి. ఆ జీడిపి గ్రోత్ కేవలం ఒక 10 మంది కృషి చేయడం వల్ల రాదు. ప్రభుత్వంలో ప్రజలు కూడా తలసుకొని ముందడుగు వేయాలి. దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీకారం చుడుతున్నారు. P4 అనే కార్యక్రమం ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని ప్రజలు కూడా కలుపుకొని, ప్రజల్లో కూడా ధనవంతులు పేదవాళ్ళని ఆదుకోవాలని ఉద్దేశంతో ఈ P4 కార్యక్రమం ఈరోజు ప్రారంభిస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం ఒక సహకారంతో కొనసాగుతూ మనం అనుకున్న 15% జీడిపి గ్రోత్ అభివృద్ధి చెంది ప్రతి ఒక్క కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడాలి. మన రాష్ట్రం, మన
జిల్లా అభివృద్ధి చెందిన జిల్లాగా త్వరలో మారాలని కోరుతూ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా ఇక్కడ వచ్చేసిన కవులందరికీ చాలా చక్కటి ప్రసంగాలు వారు చేశారు. వారు చెప్పినట్టు విశ్వవాసు మన అందరినీ, ప్రతి ఒక్కరిని ఆదుకుంటాడు. ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుంటుందని ఆ దేవుడిని ప్రార్థిస్తూ కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.